అండి వెల్కమ్ టు బీఆర్కే. నా పేరు శోభారాణి కేత. ఈరోజు చెప్పాలనుకున్న టిప్ ఏంటి అంటే, చాలామందికి పార్లర్కి వెళ్ళే టైం ఉండదు. అలాంటప్పుడు మనకి ఇన్స్టెంట్గా మంచి గ్లో రావాలి ఫేస్కి అంటే ఎటువంటి ప్యాక్స్ యూస్ చేసుకోవచ్చు మేడం అని అడుగుతున్నారన్నమాట. చాలామందికి టైం ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే పార్లర్కి వెళ్ళి చక్కగా ఫేషియల్ చేయించుకోవడమో లేదంటే ఇంట్లో చక్కగా మంచి ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం చేస్తూ ఉంటారు. సో అంత టైం కూడా లేకపోతే ఇన్స్టెంట్గా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా రావాలంటే ఎటువంటి ప్యాక్స్ వేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఈ ప్యాక్ స్పెషాలిటీ ఏంటి అంటే, నవేడేస్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి బాగా స్ట్రెయిన్ అయిపోయినా సరే, లేదా కాలేజ్కి వెళ్ళి వచ్చి బాగా స్ట్రెస్ అయిపోతున్నా సరే, అలాంటి స్ట్రెస్ అంతా మన ఫేస్ మీదే కనిపిస్తుంది కదా. జనరల్గా చూడండి, మనం బాగా టైర్డ్ అయిపోతే అది మనకి అపీరెన్స్ అనేది ఫేస్ మీదే కనిపిస్తుంది. జనరల్గా అందరూ ఏమంటారు, ఇంత టైర్డ్గా అయిపోయాయి కదా, ఫేస్ ఏంటి అలా అయిపోయింది అంటారు కదా. సో అలాంటప్పుడు కానీ ఇటువంటి ప్యాక్ వేసుకున్నట్లయితే మనకి ఇన్స్టెంట్ గ్లోయింగ్తో పాటు మన ఫేస్ మీద ఉన్న స్ట్రెస్ కానీ టైర్డ్నెస్ కానీ ఏమీ కనిపించకుండా కవర్ చేస్తుంది ఈ స్పెషల్ అయిన ప్యాక్ మాట. అదే ఇన్స్టెంట్ గ్లో ప్యాక్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, పెద్ద బడ్జెట్టా అంటే నో అండి, వెరీ సింపుల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, వాటర్ మెలన్ అనేది సమ్మర్లోనే కాదు, ఇప్పుడు అన్ని సీజన్స్లో దొరుకుతుంది. ఒకనొక టైంలో ఏంటంటే ఓన్లీ సమ్మర్లోనే వచ్చేవి వాటర్ మెలన్స్. ఇప్పుడు అన్ని సీజన్స్లో అవైలబుల్ ఉంటుంది, ఇంచుమించు అన్ని ప్లేసెస్లో కూడా ఉంటుందన్నమాట. సో వాటర్ మెలన్ జ్యూస్ తీసుకుంటారు 2 టేబుల్ స్పూన్స్. ఓకే, అలానే మనకి టమాటా తీసుకుంటారు. ఓకే, టమాటా జ్యూస్ తీసుకుంటారు 2 టేబుల్ స్పూన్స్. అలానే పెరుగు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే బార్లీ పౌడర్ కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. సో ఈ 4 మిక్స్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం. సో వాటర్ మెలన్ అంటే కంప్లీట్గా వాటర్ కంటెంట్ కదా. ఇది ఏం చేస్తామంటే ఒక పీస్ తీసుకోండి, చాలా మంచి గ్లోయింగ్ వస్తుందన్నమాట. అది ఇన్స్టెంట్గా. ఇదేమైనా పెద్ద మిక్సీ పట్టాలా చెప్పండి, దీనికి జస్ట్ చేత్తో ఇలా అంటేనే మనకి చక్కగా మంచి వాటర్ కంటెంట్ అంతా వచ్చేస్తుంది మనకి. ఈ మాత్రం పీస్ సరిపోతుంది. దీన్ని ఏం చేస్తామంటే, మనకి జ్యూస్ కావాలి కాబట్టి జస్ట్ చేత్తో ఇలా మ్యాష్ చేస్తేనే మంచి జ్యూస్ వచ్చేస్తుంది మనకి. చూడండి, చూస్తున్నారా, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ మెలన్ జ్యూస్. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది కదా. ఇది మనకి మంచి గ్లోయింగ్ ఇస్తుంది అన్నమాట. వాటర్ మెలన్ అనేది మన ఎక్స్టర్నల్ ప్యాక్ ఎంతో ఇంటేక్ తీసుకున్నా కూడా అంత మంచి రిజల్ట్ వస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ మెలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులో మనం ఏం చేస్తామంటే సెపరేట్ చేసేసి టమాటా. సో టమాటా జ్యూస్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. రెండు కలిపి ఇప్పుడు మనకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇప్పుడు చూసారా ఈ రెండు మిక్స్ అయింది, ఈ విధంగా ఉంది జ్యూస్. నెక్స్ట్ ఏం చేస్తామంటే పెరుగు తీసుకుంటాం 1 టేబుల్ స్పూన్. పెరుగు తీసుకుంటాం, ఇది కూడా 1 టేబుల్ స్పూన్. చూడండి చక్కగా మంచి గ్లోయింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ ఇన్స్టెంట్ ప్యాక్ అయితే రెడీ అవుతుంది. బట్ ఇప్పుడు సపోర్టింగ్ పౌడర్ వేయాలి ఇంకా మనం. సో ఇప్పుడు లిక్విడ్ రూపంలో అంతా ఆల్మోస్ట్ మనం మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం సపోర్టింగ్ పౌడర్ బార్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో బార్లీ పౌడరే కాదు, ఎటువంటి సపోర్టింగ్ పౌడర్ అయినా సరే కన్సిస్టెన్సీ మనం కరెక్ట్గా చూసుకోకపోతే మనకి వేస్ట్ అవుతుంది అన్నమాట. అంతే, మరీ పలచగా ఉండకూడదు, మరీ చపాతీ పిండిలా కూడా ఉండకూడదు. కాబట్టి మీడియం కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకుంటాం. సో ఇది ప్రిపేర్ చేయడానికి 1 మినిట్ పడుతుంది. ఒక 10 మినిట్స్లో అంటే ఒక 10 నిమిషాల్లో మీ స్కిన్ అనేది మిరాకిల్గా మంచి గ్లోయింగ్ వస్తుంది ఈ ప్యాక్. చూస్తున్నారా మంచి స్ట్రాబెర్రీ కలర్లో వచ్చింది. ఇప్పుడు చూస్తున్నారా, రెడీ. మనకి ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ అయితే చక్కగా రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఓకే, ఇలాంటి ప్యాక్స్ ఏంటంటే మనకి 10 నిమిషాల్లోనే మంచి గ్లో వస్తాయి. ఆల్రెడీ మనకి వాటర్ మెలన్ అనేది మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్యాక్ని ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం అప్లై చేసుకొని చూడండి, చల్లగా కూడా వస్తుంది అన్నమాట. మనం అప్లై చేసిన తర్వాత మన ఫేస్ని కూడా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఈ ప్యాక్ అన్నమాట. సో ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే, మనకి బ్రష్ సహాయంతో కానీ, ఎవ్రీ టైం అదే రిపీట్ చేస్తాను కదా, మనకి బ్రష్ సహాయంతో కానీ ఫింగర్తో సహాయంతో కానీ మనకి అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేస్తాము. ఎవ్రీ టైం మనకి అప్లై చేసే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా వేసేయకూడదు, అప్వర్డ్ డైరెక్షన్లోనే అప్లై చేసుకుంటాం అన్నమాట. సో అప్లై చేసిన తర్వాత ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ మీన్స్ ఓన్లీ 10 మినిట్స్.
10 నిమిషాల్లో మీ స్కిన్ అనేది మిరాకిల్‌గా మంచి గ్లోయింగ్‌గా వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి స్ట్రెస్ గానీ, మనం బాగా అలిసిపోయినట్టు గానీ, ఇలాంటివి ఏమీ కనిపించనివ్వకుండా చేస్తుంది ఈ ప్యాక్ మాట. సో, ఓకే, చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత చక్కగా అనిపిస్తుందో చూడండి. కన్సిస్టెన్సీ మాత్రం కంపల్సరీ ఇలా ఉంటేనే మన స్కిన్‌కి అబ్జార్బెన్స్ చేసుకుంటుందన్నమాట. స్కిన్‌కి అసలు పట్టి ఉంచుతుంది. సో, ఈ విధంగా 10 నిమిషాల తర్వాత స్కిన్ చూడండి ఎంత బావుంటుందో. సో, ఇదేమైనా వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అప్లై చేసుకోవాలంటే కాదండి. మనకి ఎప్పుడైనా సరే వేసుకోవచ్చు. మనం బాగా ఇప్పుడు ఫంక్షన్ ఉంటేనే వేసుకోక్కర్లేదు. మనం బాగా అలసిపోయినట్టున్నాము, బాగా వర్క్ లోడ్ హెవీ అయిపోయింది, స్ట్రెస్ అయిపోతున్నాము అన్నప్పుడు కూడా ఈ ప్యాక్ వేసుకుంటే మన ఫేస్ అంతా కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందన్నమాట. బాగా టైర్డ్‌నెస్ అంతా తగ్గి మన ఫేస్‌లోనే చాలా ఫ్రెష్ అనిపించి అసలు డల్‌నెస్ అంతా పోతుందన్నమాట. ఓకే అండి. ఆఫీస్‌లో స్ట్రెస్ ఉన్నా పోతుంది. అలానే కాలేజ్‌కి వెళ్ళొచ్చిన పిల్లలకైనా స్ట్రెస్ పోతుంది. ఎవరికైనా సరే హెక్టిక్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్యాక్ వేసుకుంటే 10 నిమిషాల్లోనే చాలా హాయిగా అనిపిస్తుందన్నమాట. అంతేకాకుండా ఏదైనా పార్టీకో, ఫంక్షన్‌కో వెళ్ళాలంటే కంపల్సరీగా వేసుకుంటారనుకోండి. రెగ్యులర్‌గా వేసుకున్న తప్పైతే లేదు. అట్లీస్ట్ వారానికి 3 సార్లు అప్లై చేసుకొని చూడండి. మీ స్కిన్ అనేది మిరాకిల్ చేంజ్‌గా ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు. సపోజ్ మీకు అర్జెంట్‌గా ఏదైనా ఈవినింగ్ పార్టీయో, ఫంక్షనో ఉంది. వాటర్ మిలన్ లేదు. ఈ ప్లేస్‌లో మనం ఏం చేయొచ్చు అని డౌట్ వస్తుంది కదా! వాటర్ మిలన్ లేకపోతే ఆ ప్లేస్‌లో రీప్లేస్ మనకి క్యారెట్స్ ఉంటాయి కదా! క్యారెట్స్ కూడా సేమ్ మాట. మిక్సీ జార్‌లో వేసి మనం పేస్ట్ చేసి క్యారెట్ జ్యూస్ తీసుకుంటారు 2 టేబుల్ స్పూన్స్. మిగతావన్నీ సేమే మాట. మనకి టమాటా సేమే, అలానే పెరుగు సేమే, అలానే మనకి బార్లీ పౌడర్ కూడా సేమ్ యాజ్ యూజువల్. మనకి వాటర్ మిలన్ ప్లేస్‌లో మాత్రమే క్యారెట్ తీసుకుంటాం ఇక్కడ. అది కూడా మనకి ఇన్‌స్టంట్ గ్లో వస్తుందన్నమాట. చాలా మంచి గ్లో తెస్తుంది. ఓకే, ఇది ఓన్లీ చిన్న పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా వాడొచ్చు, పిల్లలు వాడొచ్చు. ఓన్లీ లేడీసే కాదు, జెంట్స్ కూడా వాడొచ్చు మాట. ఎవ్రీ టైమ్ అదే చెప్తూ ఉంటాను కదా! నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా లేడీస్‌కి, జెంట్స్‌కి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా మనకి బాడీలోని వాటర్ లెవెల్స్ కూడా బావుంటాయి. అంటే డీహైడ్రేట్ లేకుండా మన స్కిన్ ఉంటే 8-12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నట్టయితే మన స్కిన్ అనేది ఇన్నర్ నుంచి కూడా హెల్తీగా ఉంటుంది. అలాంటప్పుడు ఎక్స్టర్నల్ కూడా ఇలాంటి వాటరీ కంటెంట్ ఉన్న ప్యాక్స్ వేసుకుంటే ఇంకా హైడ్రేటింగ్‌గా ఉంటుంది కదా మన స్కిన్. చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ ప్యాక్ ఏంటి అంటే మనకి వాటర్ కంటెంట్‌తో ఉన్న ప్యాక్ మాట. అదే ప్యాక్ మనకి అదే వాటర్ కంటెంట్ ఇన్నర్ నుంచి వస్తే గ్లో ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. చాలా బాగుంటుంది కదా గ్లో. 2 కలిస్తే మంచి గ్లోయింగ్‌గా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి ఫ్రెష్ వెజిటబుల్స్ కూడా ఎక్కువగా తీసుకున్నట్లయితే మన స్కిన్ చాలా బాగుంటుంది. అలానే ఫిషెస్, నాన్ వెజ్‌లో మనకి ఫిష్ ఎక్కువ తీసుకున్నట్లయితే మన స్కిన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా వాటర్ లెవెల్స్‌తో పాటు వెజిటబుల్స్ కూడా బాగుండాలని చెప్పుకున్నాం కదా! మన డైట్‌లో కూడా ఇటువంటి చేంజెస్ గాని చేసుకున్నట్లయితే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా బయటికి వెళ్ళినప్పుడు కూడా స్కార్ఫ్‌లు కట్టుకున్నట్లయితే సన్ నుంచి మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామన్నమాట. నేను చెప్పే టిప్స్ అన్నీ లేడీస్‌కి, జెంట్స్‌కి కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా పిల్లలకి కూడా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ కూడా ఉపయోగపడతాయి. ఈ ప్యాక్ ఎస్పెషల్లీ పిల్లలకి, అలానే ఎంప్లాయీస్‌కి. ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే, మేడం టైం లేదు మాకు, ఈరోజు చాలా హడావిడిగా ఈవినింగ్ ఫంక్షన్‌కి వెళ్ళాలి, ఫేషియల్ చేయించుకునేంత టైం లేదు. ఫేషియల్ అంటే 1 అవర్ పడుతుంది. అట్లీస్ట్ 45 మినిట్స్ పడుతుంది. 10 నిమిషాల్లో ఈ ప్యాక్ వేసుకొని చూడండి. మిరాకిల్ గ్లోయింగ్ అనేది మీకే తెలుస్తుందన్నమాట. సో, నేను చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.